ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టుల్లో నీటి మట్టం తగ్గుతోంది. గత కొన్ని రోజులుగా జిల్లాలో ఎండ తీవ్రత పెరగడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం, శ్రీపాద, ఎల్లంపల్లి, కొమరంభీం ప్రాజెక్టుల్లో నీటి మట్టం తగ్గుతుంది. జిల్లాలో ఎండ తీవ్రత తగ్గకపోతే రానున్న రోజుల్లో ప్రజలకు నీటి కష్టాలు తప్పేటట్టు లేవు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. తీవ్రతకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులలో కూడా నీటి మట్టం తగ్గుతూ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కడెం శ్రీ నిర్మల్ జిల్లాకు సంబంధించి శ్రీ కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుతో పాటు మంచిర్యాల జిల్లాలోని శ్రీపద, ఎల్లంపల్లి ప్రాజెక్టు, అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టులలో కూడా భారీగా కూడా నీటి నిల్వలు అయితే తగ్గుతున్నటువంటి పరిస్థితి. మనం మంచిర్యాల జిల్లాకు సంబంధించి శ్రీపద, ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఇక్కడ దీని సామర్థ్యం 20.175 ఏదైతే టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే 9 టీఎంసీల నీరు మాత్రమే ఇందులో ఉంది. అదేవిధంగా కూడా ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 10 కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టులో కూడా పూర్తి స్థాయి నీటి మట్టం 10 టీఎంసీలు కాగా ప్రస్తుతం అందులో అయితే 4 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని చెప్పి అధికారులు తెలుపుతా ఉన్నారు. మొత్తం కూడా ఏదైతే మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఏదైతే ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా కొమరంభీం ప్రాజెక్టు కూడా భారీగా కూడా నీటి నిల్వలు అయితే తగ్గినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మొత్తం కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి శ్రీపద, ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా మొత్తం నీటి నిల్వలకు సంబంధించి కూడా ఏదైతే మొత్తం కూడా నీటి నిల్వలు అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది కూడా తక్కువ కావడం జరిగినట్టు కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు. మొత్తం కూడా ఏదైతే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లాలకు సంబంధించి కూడా ఏదైతే ఇటు కొమరంభీం అయితే మన శ్రీపద, ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా ప్రస్తుతం అయితే ఇన్ఫ్లో అయితే ఏం లేదు. కానీ అవుట్ గేట్లు మొత్తం కూడా మూసివేయడం, మొత్తం కూడా గేట్లు మొత్తం కూడా మూసివేశారు. అదేవిధంగా కూడా కొంత ఏదైతే తాగునీటి కోసం అయితే కొంత నీటిని అయితే ఏదైతే పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. మంచిర్యాల ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కూడా ప్రధానంగా మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం ప్రాంతాలకు తాగునీటి అవసరాల కోసం ఏదైతే నీటిని సరఫరా చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్కు, అదేవిధంగా రామగుండంలోని ఎన్టీపీసీ లిమిటెడ్ విద్యుత్ కేంద్రానికి కూడా పారిశ్రామిక అవసరాల కోసం కూడా కొంతమేర నీటిని అయితే వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే గత ఏడాది ఇదే సమయానికి కూడా సుమారు 15 టీఎంసీల నీటి ఉండగా ప్రస్తుతానికైతే 9 టీఎంసీల నీరు మాత్రమే ఉందని చెప్పి అధికారులు తెలుపుతా ఉన్నారు. మొత్తం కూడా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఏదైతే కొమరంభీం ప్రాజెక్టులో కూడా భారీగా కూడా నీటి నిల్వలు తగ్గడంతో కూడా కొంత రైతులు కావచ్చు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలోని శ్రీపద, ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా ఇటు హైదరాబాద్ కావచ్చు ఇతర ప్రాంతాలకు కూడా నీటి సరఫరా జరుగుతుంది. అయితే భారీగా కూడా నీటి నిల్వలు తగ్గడంతో కూడా నీటి సరఫరా కూడా కొంతమేరకే సరఫరా చేస్తున్నట్టు కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు. అదేవిధంగా కూడా ఇటు ఏదైతే మంచిర్యాలలో కూడా తాగునీటి అవసరాల కోసం కూడా కొంత వినియోగిస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే చాలా ప్రాంతాలలో కూడా నీటి కటకట అయితే ఏర్పడినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా కొన్ని ప్రాంతాలలో ఏదైతే మంచిర్యాల జిల్లా కార్పొరేషన్కి సంబంధించి కూడా కొన్ని ప్రాంతాలలో కూడా నీటికి తాగునీటికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా ఏదైతే ట్రాక్టర్ల ద్వారా కూడా నీటిని అయితే సరఫరా చేస్తున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇక రానున్నటువంటి మరికొన్ని రోజులు కూడా ఎండ తీవ్రత పెరిగి మళ్ళీ కూడా ఎండ తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మళ్ళీ కూడా కొంత ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, కొమరంభీం ప్రాజెక్టులో కూడా నీటి నిల్వ ఇంకా కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. దీంతో కూడా అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అయితే అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. అంటే నీటి నిల్వలు భారీగా కూడా తగ్గితే వాటిని వినియోగించడం ఏ విధంగా వినియోగించుకోవాలి, జిల్లా ప్రజలకు తాగునీరు అందించడం కోసం ఎటువంటి చర్యలు చేపట్టాలనే దాని విషయంలో కూడా ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి జిల్లాధికారులు కావచ్చు, కొమరంభీం జిల్లాకు సంబంధించినటువంటి జిల్లాధికారులు కూడా పూర్తిగా కూడా దీనిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. మొత్తం కూడా ఓవరాల్గా చూసుకుంటే కూడా శ్రీపద, ఎల్లంపల్లి ప్రాజెక్టు, కొమరంభీం ప్రాజెక్టులో కూడా నీటి నిల్వలు నిలిచినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కానీ ఇంకా మరి రానున్న రోజుల్లో కూడా మరికొన్ని రోజుల్లో కూడా ఏదైతే ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్టు ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా మరికొన్ని రోజుల్లో ఏదైతే తాగునీటికి కూడా ఇంకా కూడా ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నదని చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు మాత్రం ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, ఖచ్చితంగా కూడా దానికి సంబంధించినటువంటి నీటి నిల్వలను అయితే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే నీటికి సంబంధించినటువంటి తాగునీటి సమస్య లేకుండా కూడా ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇటు మా నిర్మల్ జిల్లాకు సంబంధించి కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు కావచ్చు, మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఎల్లంపల్లి, అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కొమరంభీం ప్రాజెక్టులో కూడా నీటి నిల్వలు తగ్గినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.